ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ తో విష్ణుప్రియ భారీ సంపాదన, అబ్బాయిల వీక్నెస్ ను ఆసరగా చేసుకుందంటూ విమర్శలు. సోషల్ మీడియా కేవలం వినోదానికి మాత్రమే కాకుండా కొందరు సెలబ్రిటీలు ఒక బలమైన ఆదాయ వనరుగా మారింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు భారీగా సంపాదిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న వారిలో ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ కూడా ఒకరు. అసభ్యకరమైన ఫోటోలతో యూత్ని చెడగొడుతుందంటూ ఇటీవల ఆమెపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ ఆదాయం హాట్ టాపిక్గా మారింది. విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ద్వారా నెలకు సుమారు 10 నుండి 11 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. తన ఎక్స్క్లూజివ్ ఫోటోలు, వీడియోలు చూడాలనుకునే వారి కోసం ఆమె నెలకు 390 నుండి 399 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు సుమారు 2700 నుండి 3000 మంది పెయిడ్ సబ్స్క్రైబర్లు ఉన్నారని అంచనా. దీంతో 11 లక్షల వరకు సంపాదిస్తున్నారు. దీనికి అదనంగా బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా కూడా ఆమె భారీగానే ఆదాయాన్ని పొందుతున్నారు. విష్ణుప్రియ సంపాదన ఒకెత్తైతే ఆమె పోస్ట్ చేసే కంటెంట్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అబ్బాయిల వీక్నెస్ ను ఆసరగా చేసుకుని అసభ్యకరమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నేతలు ఆమెపై విజయవాడలోని సూర్యాపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేవలం డబ్బు కోసమే ఇలాంటి కాంటెంట్ ను ప్రోత్సహించడం సమాజానికి హానికరమని వారు పేర్కొన్నారు. గతంలో కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించిన గ్లామర్ ట్రీట్ ఇప్పుడు నేరుగా సోషల్ మీడియా ఖాతాల్లోకి వచ్చేసింది. విష్ణుప్రియ తన ఫిట్నెస్ వీడియోలు, గ్లామర్ ఫోటో షూట్లతో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అయితే సబ్స్క్రిప్షన్ పేరిట ఘాటు ఫోటోలతో డబ్బు సంపాదించడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ అని అంటుంటే, మరికొందరు సెలబ్రిటీగా బాధ్యత ఉండాలని సూచిస్తున్నారు. విష్ణుప్రియ చుట్టూ జరుగుతున్న ఈ వివాదం భవిష్యత్తులో సోషల్ మీడియా సబ్స్క్రిప్షన్లపై ఎలాంటి నియంత్రణకు దారితీస్తుందో చూడాలి.